సారీ. సారీ. వాట్? ఏం లేదు, నువ్వు సారీ చెప్తున్నా డ్యామేజ్ రికవర్ అవ్వట్లేదేంటా అని. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి ఇప్పుడు? రిపేర్కి ఎంత అవుతుందో చెప్పండి, పడేస్తాను. ఓ, నేనే నా కార్ని మెకానిక్ షెడ్కి తీసుకువెళ్ళి రిపేర్ చేయించుకోవాలన్నమాట. అంటే నేను రిపేర్ చేయించివాలా? మరి డాష్ ఇచ్చింది నువ్వే కదా. యు నో హూ ఐ యామ్? డూ యు నో హూ మై మామ్? బై ద వే, నేనెవరో తెలుసా నీకు? నా టైం వాల్యూ ఎంతో తెలుసా నీకు? ఐఎమ్ డాటర్ ఆఫ్. స్టాప్ ఇట్. నువ్వెవరి డాటర్ వో నాకు అక్కర్లేదు. నువ్వెవరివో చెప్పు. ఐఎమ్ ఏ మోడల్. మోడల్? మోడల్. ఓ, ఎంత సంపాదిస్తున్నావు? సంపాదించాల్సిన కర్మ నాకేంటి? అమ్మ బాబు కష్టపడి పెంచుతుంటే ఖాళీగా కూర్చొని తింటూ తిన్నదరక్క క్యాట్ వాకులు చేసుకుంటూ తయారుగా బతికేస్తున్నావు. ఎక్స్క్యూజ్ మీ. వెయిట్ 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 నేను నీ టైప్ కాదు. ఐఎమ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. సెల్ఫ్గా ఎర్న్ చేస్తాను. నేను నీలా ఎవరిపై ఆధారపడను. నీ వల్ల కంట్రీ ఎకానమీకి ఆవగించినంత యూస్ కూడా లేదు. నీలాంటి వాళ్ళందరినీ కట్టగట్టి సహారా ఎడార్లో విసిరేయాలి. నువ్వేమైనా పోషిస్తున్నావా నన్ను? నన్ను అనడానికి నీకే బ్రెడ్స్ ఉన్నాయి. నేనే కానీ నిన్ను పోషించాల్సి వస్తే ఫుడ్కి బదులు పాయిజన్ పెట్టుండేవాడిని. ఎనఫ్. నీకేం కావాలో చెప్పు. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఏ పని పాట లేని నీకే మీటింగ్ ఉంటే బిజినెస్ మ్యాన్ని నాకుండదా? ఓ, జై వెయిట్ చేస్తున్నాడేమో. షుట్. ఓ, మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం నాట్ బి. ద నంబర్ యు ఆర్ కాలింగ్ ఈస్ కరెంట్లీ బిజీ. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం నాట్. షట్. నీ వల్ల నా పర్సనల్ ప్రోగ్రామ్ కూడా అప్సెట్ అయింది. సేమ్ హియర్. అప్సెట్కి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్నావు, నీకు అప్సెట్ ఏంటి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? నేనేం పారిపోవట్లేదు. ఫోన్ చేసుకుని వస్తాను. ఓ, నిత్య. హలో నిత్య, హాయ్ జై. వచ్చావా? ఐఎమ్ సారీ. ఒక 5 minutes. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. టైం వేస్ట్ చేయకుండా చెప్పు. వాట్ యు వాంట్? నా టైం కిల్ చేస్తుంది నువ్వు. కళ్ళు నెత్తిన పెట్టుకున్న కారుకి డాష్ ఇచ్చావు. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ, ఎలా కనిపిస్తున్నా నేను? డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. ట్రాఫిక్ పోలీసులు అడుగుతున్నావేంటి? యా, దట్స్ రైట్. వాళ్ళతోనే అడిగిస్తాను. నమస్తే సార్. తను నా కార్కి డాష్ ఇచ్చింది. యాక్షన్ తీసుకోండి. ఓకే సార్. హలో, ఏంటి గిఫ్ట్ షాప్ లో జరిగిన దానికి రివెంజ్ తెచ్చుకుంటున్నావా? రివెంజా? నా రేంజ్కి రివెంజ్ ఎలా ఉంటుందో చూస్తావా? సార్ మరి నేను ఉంటాను.
నిత్య వేర్ ఆర్ యూ? సారీ, మనం ఇంకోసారి కలుద్దాం జై. వాట్ హ్యాపెన్? ప్లీజ్ డోంట్ మైండ్. విల్ మీట్ సమ్ అదర్ టైమ్. ఇట్స్ ఓకే, విల్ మీట్ సమ్ అదర్ టైమ్. బాయ్. ఈ టైంలో జైకి ఈ విషయం చెప్పకపోవడమే బెటర్. డ్రైవర్, వెహికల్ తీ. వాళ్ళు నా చేతికి దొరికావా? వచ్చేసింది. ఇక నా ముక్కు కొండెక్కినట్టే. నేనున్నాగా. ఎరా ధవళేశ్వరం ఆనకట్లో అడ్డుకోమంటే వదిలేశారేంట్రా? వరద గోదావరి పోటెత్తితే ఎలాంటి ఆనకట్టైనా లోకల్ లేపి మరీ దారి వదలాల్సిందే పెద్దయ్యా. అయినా ఈ బుద్ధి లేని దద్దోజనాలు ధవళేశ్వరం ఆనకట్లు అని చెప్తే మీరెలా నమ్మారు? మాకు బుద్ధి లేదా? ఓ సారీరా, బుద్ధే మీలో లేదు. అలా సిప్ మరి. ఎరా రెండు ఒకటేనా? నన్ను తిడతావా? ముందుకొచ్చావంటే మొహం పగిలిపోద్ది. తగ్గు. తాయారిక్కడ మంగ తాయారు. అయితే ఏంటి? అయితే ఏంటా, కొడితే గో పెట్టప్కే సౌండ్ వచ్చేత్తది యాదవకాన. కొట్టద్దు, జాగ్రత్తగా ఉండు. ఓయ్, సీన్ లోకి నేను వచ్చాక దాగుడు మూతులు దండాకోర్, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుండాలి. కాదని గలాట చేసావనుకో గత్తర బెత్తరే. చూసారా పెద్దయ్యా, మీ ముక్కు మళ్ళీ సెడగొట్టింది కాక మీ ముందు ఎలా బెదిరిస్తుందో. చాడీ లాపరా లొట్ట పెట్టకాయ్. అయినా మీరేంటి పెద్దయ్యా, ఇదంతా వద్దని చెప్పానా లేదా? చెప్పావే, కానీ నా ముక్కు తీర్చుకునేది ఎలాగా? అమ్మాయి, నేను కత్తి నోటం నువ్వు ఆపటం ఇది మూడోసారి. ఈసారన్నా నువ్వు కళ్ళు మూసుకుంటే అయ్యగారు నాకు మేకాళ్ళు ఇస్తానన్నారు. కాళ్ళు ఇస్తానన్నారా? కాళ్ళే కదా, నేనిస్తా. పెద్దయ్యా, మేకల్ని కోళ్ళని ఏం బలిస్తారు గాని ఈ నేసిస్తే మీ మొక్కు తీరిపోద్ది. మళ్ళీ వచ్చావంటే నీ కాళ్ళు నరికి మేకకు మేతేస్తాను యాదవని. ఏంటి పెద్దయ్యా, మీ బిడ్డకు బిడ్డ పుడితే ఆకుకూరలతో భోజనాలు పెట్టాలి గాని ఆకులు అలమలు తినే మేక పిల్లను బలివ్వడం ఏంటి? ఒక ప్రాణి పుట్టిందని సంబరం చేసుకోవడం కోసం మరో ప్రాణిని చంపడం ఎంతవరకు న్యాయం? ఇది చాలా అన్యాయం. అన్యాయం కాదే, మొక్కు తీర్చకపోతే అపచారం అవుతుంది. అయితే అవనివ్వండి, ఆ పాపం ఏదైనా ఉంటే నాకే తగులుతుంది. ఆ శిక్షతో నేనే అనుభవిస్తాను. నాకే అన్నం పుణ్యం ఎరుగు నీకెందుకే శిక్ష? ఈ మేక పిల్ల కూడా నాలాంటిదే పెద్దయ్యా. చూడు చూడు, నాలాగే ఎంత అమాయకంగా ఉందో. నువ్వు అమ్మాయికి ఏంటే? నల్ల పిల్లని కూడా తెల్లకుందని చెప్పి కురిపించే రకం. ఈ బుజ్జి పిల్లతో ఆడుకోవాలని మీ పిల్లలు దీని మెళ్ళో గంటలు కూడా కట్టారు. వదిలేస్తే హ్యాపీగా మే మే అంటూ వెళ్ళిపోతుంది. మేకల మే మే అనక
జూన్ జూలై అంటాయా? రే అబ్బులు నిన్నిట్ట కాదురా, నిన్నిక్కడ వేసేసి ఊరంతా కూరెట్టేస్తా నిన్ను. అయ్య బాబు కాపాడు పెద్ద సరిపెత్తుకుందా? అయ్య బాబు కాపాడు పెద్ద. చంపేస్తా నిన్ను, నరికేస్తాను నిన్ను. పెద్ద, పెద్ద, నరికేస్తా. చూడు పెద్ద, వదలండి పెద్ద నిన్ను. కాపాడు పెద్ద. నరికేస్తారా? వదలండి బాబాయ్, ఆగమ్మా, ఆగు. వదలండి. వదలండి పెద్దయ్య, నేను ఈరోజు వాడిని నేను మేకను వదిలేస్తాను, వాడిని వదిలేవే. నిజమా? అవునే. అయితే ఓకే. బుజ్జి మేక, పెద్దయ్య నీకు ప్రాణభిక్ష పెట్టాడు. మళ్ళీ మనసు మారకముందే పారిపో. పో 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 పో. మంగ, ఎంత మంచిదానివే నువ్వు. నీ మంచి మనసుకు నీకంటే మంచివాడితో మనువవుతుంది. పో పెద్దయ్య. నా వాక్కు ఫలిస్తుందే, ఇది ఎల్లయ్య ముక్కు. మళ్ళీ మొక్క. ఈసారి ఎవరిని ఇబ్బంది పెట్టని ముక్కు, సరేనా? సరే అయితే. కల్పన, ఏంటండి? ఏంటిదంతా? ఏవో ఏమోనండి. అన్నయ్య వచ్చారా? ఏంటమ్మా ఇదంతా? నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం, రండి రండి. నమస్కారం, అందరూ బాగున్నారా? మీరు బాగున్నారా? రండి, పదండి లోపలికి. రండి పదండి. రండి రండి దుని గారు, రండి. రండి పంతులు గారు రండి. చంద్రిక, ఏంటమ్మా ఇదంతా? ఎవరు వీళ్ళు? చెప్తానన్నయ్య, పంతులు గారు వస్తే ఒక పని అయిపోతుంది. చంద్రిక, పంతులు గారు వచ్చేసారు. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. పంతులు గారు, దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే అది ఖాయం చేసే లగ్న పత్రిక రాయించండి. లగ్న పత్రిక? ఏంటమ్మా ఈ డెకరేషన్ ఏంటి, పూలు పళ్ళేంటి, పంతులు గారు రావడం ఏంటి? నాకైతే ఏం అర్థం కావడం లేదు. మీకు ఇంకా అర్థం కాలేదా బావా? మీరు నేను వియ్యంకులం కాబోతున్నాం. నిన్న జై మాట్లాడిన మాటలకు నీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసన్నయ్య. వాడిని అలాగే వదిలేస్తే వాడు మన జై జారిపోతాడు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నన్ను చిన్నప్పటి నుంచి ఒక చెల్లెలుగా కాకుండా కూతురుగా చూసుకుంటూ వచ్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? పెళ్లి చేస్తే జై కుదురుగా ఉంటాడు అనుకున్నాం కదా. ఎవరో బయట పిల్లొస్తే వాణ్ణి ఎలా చూసుకుంటుందో ఏమో. అందుకే మన స్వప్న అయితే పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. అదీ కాక స్వప్న మీ కళ్ళ ముందే పుట్టి పెరిగిన పిల్ల. మీకు కోడలుగా కాకుండా కూతురుగా మసలుకుంటుంది. మసలుకుంటుందా, ముసలం పుట్టిస్తుందా? అందుకని ఈరోజే నిశ్చయ తాంబూలాలు తీసుకుని పెళ్లి ఖాయం చేసుకుందామని ఇదిగో పంతులు గారిని ముత్తైదువుల్ని పిలిపించాను. మనం తాంబూలాలు మార్చుకుంటే పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకోవచ్చన్నయ్య. అది కాదమ్మా, అమ్మమ్మకు ఒక మాట చెప్పి. ఇంకేం చెప్పకన్నయ్య. నాకు పెళ్లి చేసి నన్ను మా ఆయన్ని నువ్వు ఇంట్లో పెట్టుకుని నా మీద నీకున్న ప్రేమను చూపించావు. ప్రతిఫలంగా నా కూతుర్ని ఇంటి కోడలుగా మీకు సేవలు చేయించి కృతజ్ఞతలు తెలుపుకోవాలా వద్దా? నీ రుణాన్ని ఇలాగైనా తీర్చుకునివ్వన్నయ్యా. బాగుందమ్మా. మనం అనుకున్నంత మాత్రాన సంబంధం ఖాయం అవుతుందా ఏంటి? స్వప్నం చేసుకోవడానికి జై ఒప్పుకుంటాడో లేదో? ఏ నేనడిగితే నా మేనల్లుడు కాదంటాడా, లేక మా అన్నయ్య ఓ మాట చెప్తే వద్దంటాడా? జై తండ్రి మాట ధిక్కరించిన శ్రీరాముడే కాని తల్లి తల్ల నరికిన పరశురాముడు కాదులే వదినా. పొగిడిందా తిట్టిందా? ఆ రాముడు కూడా సీతను స్వయంగా స్వయంవరంలోనే ఎంచుకున్నాడమ్మా. అది మర్చిపోకండి. కల్పన, నువ్వు కాసేపు ఆగు. ఆగుతానులేండి. నన్ను ఎప్పుడైనా మాట్లాడిచ్చారా? ఏదో కీడించి మేలించమన్నారు కదా అని ఓ మాట చెప్పాలి అనుకున్నాను. అన్నయ్య, నీ మాటేంటో చెప్పు. నీ మాటే నా మాటమ్మా. అంటే తాంబూలాలు మార్చుకోవచ్చా బావా?
అదిగా చెప్పాడు అన్నయ్య. పంతులు గారు ఇవ్వండి. పంతులు గారు ఆ ఉపోద్ఘాతం ఏదో చదివేయండి. అలాగే అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ సూర్యదేవర జనార్దన్ రావు గారి ఏకైక కుమారుడు చిరంజీవి జయసూర్యకు, శ్రీ బొమ్మదేవర చంద్రికా రామకృష్ణల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్వప్నకు వివాహము జరిపించడానికి ఇరు పెద్దల అంగీకారంతో ఇచ్చి పుచ్చుకునే నిశ్చయ తాంబూలము. అమ్మా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. రండి. తీసుకోండి అమ్మా. స్వప్న, స్వప్న, అమ్మమ్మ మతేమైనా పోయిందా నీకు? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తోందా? శుభమాని నిశ్చితాంబూలాలు మార్చుకుంటుంటే పసుపు కుంకాలు నేలపాలు చేస్తావా? అక్షింతలు చలి ఆశీర్వదించాల్సిన పిల్లని గాయపరిచే రక్తం కళ్ళ చూస్తావా? నోర్ ముయ్. ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నావు? అలా అడగండి. పెళ్లి చేస్తే జై కుదురుగా ఉంటాడని అనుకున్నాం కదా అమ్మమ్మ. మీరు ఆలోచించుకుంటే సరిపోతుందా? ముందు వెనక ఆలోచించక్కర్లేదా? ఏం ఆలోచించాలి? జై పరాయివాడా, స్వప్న తెలియని పిల్ల. ఇద్దరికి ఈడు జోడు కాదా, వరస కాదా? నేను ఆలోచించమంది అది కాదు. ఈ పెళ్లికి అంగీకారం లేదు. ఎవరు అంగీకరించాలి? అబ్బాయిని ఇవ్వడానికి అన్నయ్య ఒప్పుకున్నాడు, అమ్మాయిని ఇవ్వడానికి నేను ఒప్పుకున్నాను. నీకు అభ్యంతరం ఉందా? ఉంది. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? ఒప్పుకోనని చెప్తున్నాను కదా. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నీకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి ఆడపడుచుకు చెప్పాల్సిన అవసరం నీకుంది. చెప్. పెట్టుకో. నిన్నగాక మొన్న పుట్టిన నీకేం తెలిసే పసుపు కుంకాల గురించి? ఎన్ని తరాలు చూసావు నువ్వు? పెళ్ళంటే తాంబూలాలు మార్చుకొని తలంబరాలు పోయించుకోవడం మాత్రమే అనుకున్నావా? జీవితం అంటే ఏమర్థమైందే నీకు? అర్థమైందమ్మమ్మా. నువ్వెందుకు ఈ పెళ్లి వద్దంటున్నావో నాకు బాగా అర్థమైంది. అన్నయ్యనొకలాగా నన్నొకలాగా చూస్తున్నావని నాకు బాగా అర్థమైంది. నాకు వేరే ఆస్తిపాస్తులు లేవని నాపై నీ కలుసు. ఇల్లరిక ఉంటున్నానని చులకన. కూటికి గుట్టకి ఆధారపడ్డానని అసహ్యం. చంద్రిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నానమ్మమ్మా. అదే మాకంటూ ఓ ఇల్లు ఆస్తి ఉండుంటే నువ్వింత నీచంగా చూసేదానివా? అన్నయ్యతో సమానంగా మాకు ఆస్తి ఉండుంటే అసహించుకునేదానివా? సంబంధం కాదనుకునేదానివా? మేము అడుగు తింటున్నామనే కదా మమ్మల్ని చీకొడుతున్నావు నువ్వు. చాలా ఆపు. ఏ నిజాలు మాట్లాడుతుంటే వినడానికి కష్టంగా ఉందా? నిజం చెప్పడానికి నాకెంత నొప్పిగా ఉండాలి? నట్టింట్లో ఆడపిల్లని కన్నీళ్లు పెట్టిస్తున్నావు. నా కూతురు రక్తాన్ని కళ్ళ చూసావు. ఇక ఇల్లేం బాగుపడుతుంది? నా ఉసురు ఊరికే పోదు, శాపమై తగులుతుంది. ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను. లోపలికి వెళ్ళావు. పద చంద్రిక, పదమ్మా. కల్పన, బామ్మగారు, ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు. అందరినీ పంపించేయి. విన్నారు కదమ్మా? బయలుదేరండి, బయలుదేరండి. నిశ్చితార్థం చేస్తుందట. నిశ్చితార్థం కోసం ఈ సుకుమారి పయనం తెలిసేలోగా తెలవారే దీపం. తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం. ఏమవుతుందో చిలకమ్మ భవితం.
వెళ్ళొస్తాను. నా వల్లే కదా నీకు ఈ కష్టం. నీకోసం కాక ఇంకెవరి కోసం కష్టపడాలి నేను? వయసొచ్చిన ఆడపిల్లవి, పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లాల్సిన దానివి. కూలి కోసం పక్కూరి పనికి పంపిస్తున్నాను. ఏం పర్లేదు. వెళ్ళొస్తాను. నలభై సంవత్సరాల క్రితం ఈ ఊరొదిలి వెళ్లిపోయిన సూర్యదేవర వంశం మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడుతోంది. శివుడాజ్ఞ లేనిదే చీవైనా కుట్టదంటారు. అలాంటిది మీ అనుగ్రహం లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. కాని ఇక్కడ ఏదో జరగబోతోంది. మా తాతగారు పెట్టిన శాపం ఈనాటికి వాళ్ళని వెంటాడుతోందని తెలిసింది. అంతేకాకుండా శాపం గురించి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని తెలిసింది. వాళ్ళు మళ్లీ తప్పు చేస్తున్నారు. నిత్యం నీకు నైవేద్యం పెట్టే పూజారిగా ఆ తప్పుని ఖండించాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నిజం చెప్పాలనుకుంటున్నాను. ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగిన మరుక్షణం అమ్మాయి వాళ్లకి ఈ విషయం చెప్పాలి. అంతా మంచే జరగాలని ఆశీర్వదించి నర్సక్క, మా అమ్మ ఎక్కడుంది? 4వ వార్డులో ఉంది. ఏం కాలేదే. ఏం కాకపోతే ఈ బాటిల్ ఎందుకు పెడతారు? నీరసంగా ఉన్నానని పెట్టారు. అసలేమైంది? పొద్దున కట్టెల కోసం గంజి కూడా తాకుండా వెళ్ళానా, నీరసం వచ్చి పడిపోయాను. అంతే, ఇంకేం జరగలేదు. కట్టెల కోసం నువ్వెందుకెళ్ళావు? నాతో చెప్తే నేను తెచ్చేదాన్ని కదా. నువ్వు తెచ్చినట్టే నేను వంట వండినట్టే. ఏంటమ్మా అలా అంటావు? నేనే పనైనా చేస్తాను. ఎంత కష్టమైనా చేస్తాను.
ఎన్ని తిన్నవేంటి? 50. ఆ అన్నెలా తిన్నవే? పందెం కోసం తినాల్సొచ్చింది. ఆ అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. పందెం గెలిచి సంధ్యారానికి ఈ నెల చీటీ డబ్బులు కూడా కట్టేశాను. చివరి వరకు పాట పాడనని తెగేసి చెప్పేశా. ఇదిగో ఈ మిగిలిన డబ్బులతో హాస్పిటల్ బిల్ కూడా కట్టేసి ఇద్దరం జామ్ జామ్ అని రిక్షాలో ఇంటికి వెళ్ళిపోదాం. ఏ టట్టడాయ్. అలాగే సార్. మంగా, నిన్ను డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఫీజు డబ్బులకేగా, ఇవ్వకుండా పారిపోతావా ఏంటి? అమ్మా నువ్విక్కడే ఉండు, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టేసి నీకు మందు గోళీలు టానిక్ తీసుకొస్తాను. మళ్ళీ ఎందుకే అవి? ఎందుకేంటి, బలానికి. నువ్వుండమ్మా. నమస్కారం డాక్టర్ గారు. కూర్చోమంగా. పర్వాలేదు సార్, మీరు చెప్పే బిల్లుకి నేను మా అమ్మలో కళ్ళు తిరిగి పడిపోను. ఎంతైందో చెప్పండి, మొత్తం కట్టేస్తా. ఈసారి బ్యాలెన్స్ తక్కువైందని బతిమాలుకోడాలు బామాలుకోడాలు లేవు. ఎందుకంటే ఒక నాతో పెట్టుకున్నాడు, అడుగు పెట్టేప్కాయ సౌండ్ వచ్చేసింది, మన చేతికి ఫుల్ క్యాష్ వచ్చేసింది. ముందు నేను చెప్పేది కాస్త వినమ్మా. అబ్బా ఏం చెప్తారు మీరు? అమ్మని బాగా చూసుకో అంటారు. నేను బాగానే చూసుకుంటున్నాను, కానీ తన మాట వింటేగా. వినదు, అన్ని పనులు తనే చేస్తుంది. అందుకే మళ్ళీ నీరసం రాకుండా మంచి బలం గోళీలు ఇవ్వండి, మంచి టానిక్లు కూడా రాయండి. ఇంజెక్షన్ మాత్రం వద్దు, అమ్మో నేను తట్టుకోలేను. నువ్వు తట్టుకోలేని బాధే వచ్చింది మంగా. అంటే మా అమ్మకి ఇంజెక్షన్ చేయక తప్పదా సార్? ఇంజెక్షన్ కాదు, ఆపరేషన్ చేయాలి. చాలా పెద్ద ఆపరేషన్. అన్నం తినకుండా వచ్చిన నీరసానికి ఆపరేషన్ ఎందుకు? అది ఆకలితో వచ్చిన నీరసం కాదు, గుండె బలహీనం అవటం వల్ల వచ్చే నీరసం. ఏమంటున్నారు సార్? మీ అమ్మకు గుండె జబ్బు వచ్చింది మంగా. సిటీకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. అంత పెద్ద ప్రమాదమా? ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్? లక్షల్లో అవుతుందమ్మా. ఎలాగోలా డబ్బు సమకూర్చుకొని త్వరగా ఆపరేషన్ చేయించు. అప్పటిదాకా ఈ విషయం మీ అమ్మకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు, అది చాలా ముఖ్యం. వింటున్నావా మంగా? నేను చెప్పింది విన్నావా? ఇన్నాళ్ళు అప్పటికి నేను చెప్తూనే ఉంటాను సార్, అమ్మ ఏది దాచుకోవద్దే, నాలాగే వాగేసాయి, కష్టాలు బాధలు వదిలేసాయి, గుండెపై భారం పెట్టొద్దు, బరువు ఎక్కువ అది వినకుండా నేను ఉండలేను సార్. ఎందుకంటే నన్ను మేల్కొల్పేది, నాకు అన్నం పెట్టేది, నన్ను నిద్ర పుచ్చేది, చివరికి నన్ను బ్రతికించేది మా అమ్మ గుండె చప్పుడే సార్.
అమ్మా ఇంట్లో ఎవరండి? ఎవరైనా ఉన్నారా? బూజు బాగా పట్టింది. దీన్ని దులపాలంటే ఇలా కాదు. ఎవరమ్మా నువ్వు? మొహానికల గుడ్డ కట్టుకున్నావేంటి? ఇల్లు బూజు దులపడానికి వచ్చామండి. మొహం మీద పడకూడదని. ఈ ఇంట్లో విలువైన వస్తువులు చాలా ఉన్నాయి, కాస్త చూసి దులపండి. అలాగే అమ్మా. దుమ్ము ధూళి దులిపేటప్పుడు మనమెందుకు, బయట ఉందాం పదండి. రండి. ఆగు. నీ పేరేంటి? మంగతాయారండి. ఈ ఊరేనా? కాదండి, పక్కూరు. ఎందుకండి? ఏం లేదు, పూజ గది వదిలేసి మిగతా ఇల్లంతా శుభ్రం చేయండి. అలాగేనండి. 10 నిమిషాలండి. ఇల్లు మొత్తం తలతలాడిపోతుందండి. మీరెళ్ళండి, వెళ్ళండి. ఇంత పెద్ద ఇల్లు, మనం ముగ్గురం. తప్పదుగా, కానివ్వండి. ఇదిగో, నువ్వు అట్నుంచి శుభ్రం చేసుకురా, నువ్వు ఇట్నుంచి శుభ్రం చేసుకురా. వెళ్ళు. ఎట్నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదే. అంతా చిందరవందరగా ఉంది. ఎవరు వీళ్ళు? ఎవరైతేనే లక్ష్మి, పార్వతి, సరస్వతుల్లా ఉన్నారు. ఇక్కడి నుంచి మొదలు పెడితే సరి.
మాణిక్యాల్లో ఉన్నోళ్ళు మెరిసిపోతున్న నక్షత్రాల్లా అయ్యారు. మంగచ్చయ్య మజాకా. సారీ ఆంటీ, ఐ హ్యావ్ టు లీవ్ నా. వై? వెల్ యాక్చువల్లీ కొటేషన్ వేయడానికి అర్జెంటుగా రమ్మని కాల్ వచ్చింది. వెళ్ళకపోతే మిస్ అవుతుంది, సో వెళ్ళాలి. డోంట్ ఫీల్ బ్యాడా? నో, ఐ కెన్ అండర్స్టాండ్. వర్షం వచ్చినప్పుడే చెరువులు నింపుకోవాలని వ్యాపార సూత్రం. యూ కెన్ గో. గుడ్ లక్. థ్యాంక్ యూ. డాడ్, మీరు ఇక్కడ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు జై? ఇక్కడ పెళ్లి చూపులు పెట్టుకుని ఈ మీటింగ్ ఏంటి బాబు? మీరంతా ఉన్నారు కదా, నేను లేకపోతే నష్టం ఏంటి? కనీసం అమ్మాయిని చూసన్న వెళ్ళి జై. ప్లీజ్ 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 డోంట్ కాంప్రమైజ్ మీ. ఐ హ్యావ్ టు లీవ్. జయ్యేతో అర్జెంట్ పని అంటున్నాడు కదా, వెళ్ళనివన్నయ్యా. ఆల్రైట్, సీ యూ ఆల్ ఆఫ్ యూ. బై. Mom, I can't. కాళ్ళకి దండం పెట్టు. వెళ్ళు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఈ యాగం ఎవరికోసం మీరు జరిపించారో వారు రానందువల్ల వారికి ఈ యాగఫలం దక్కనట్టే తల్లి.
మా అమ్మాయి ఎలా ఉందో మీరెవరూ చెప్పలేదు. అమ్మాయి చక్కగా ఉంది. ఏంటమ్మా జై కోసం చూస్తున్నావా? వాడిందాక అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. సారీ అమ్మా, వాడు బిజినెస్ని తప్ప మిగతా విషయాలు చాలా తక్కువగా పట్టించుకుంటాడు. ఏమీ అనుకోకు. పెళ్ళయ్యాక మా జైని మార్చడం నీకే సాధ్యం అవుతుందమ్మా. నిత్య, జై మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాకైతే ఈ జంట బాగా నచ్చింది. మీకు నచ్చితే వి గో ఫర్ ఎంగేజ్మెంట్. మా ఫ్యామిలీ అందరికీ నిత్య బాగా నచ్చిందండి. మీకు కూడా మా జై నచ్చాడు కాబట్టి మాకే అభ్యంతరమూ లేదు. పంతులు గారు, అమ్మా. ఎంగేజ్మెంట్ కి పెట్టిన ముహూర్తం ఒకసారి చదవండి. అలాగేనమ్మా. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు కళ్యాణమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ హేమలంబి నామ సంవత్సర శ్రావణ చతుర్దశి నాడు అనగా 2017వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన ఉదయం 10:45 నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడానికి దివ్యమైన ముహూర్తం పెద్దలచే నిశ్చయించబడినది. జరుగుతున్నది జగన్నాటకం. అమ్మాయిలు, ఎవరు మీరు? ఇక్కడున్నారేంటి? పూలు ఇవ్వడానికి వచ్చామండి. ఇక్కడ పెట్టేసి వెళ్ళండి. మంగెక్కడే? ఏమోనే. చిటికేసి పిలిస్తే పరిగెత్తుకొని రావడానికి నీ అసిస్టెంట్ అనుకుంటున్నావా? ఎస్. ఎక్కడికి వెళ్ళావే? అదేనే, ఎవరైనా కనిపిస్తారేమోనని చూడ్డానికి వెళ్ళాను. నాకెవరూ కనిపించలేదు. మాకు కనిపించారు. పెట్టేసి వెళ్ళమన్నారు. ఓ అవునా? సరే, పెట్టేసి వెళ్దాం. పదండి. అలాగా? అవునవును, నేను వచ్చాక మాట్లాడతానే, డెఫినెట్గా. ఇదిగో, ఇక్కడ మా సార్ వాళ్ళ హడావిడి చూస్తుంటే మన నిశ్చితార్థపు రోజులు గుర్తొస్తున్నాయి మీనాక్షి. ఏంటి నా కోసం వెతుకుతున్నాడా? మీనాక్షి, నేను మళ్ళీ చేస్తాను. సార్, నా కోసం చూస్తున్నారా? లేదు చారి, అమ్మాయి కోసం. సార్, ఇందాక ఒక అమ్మాయి ఇంట్లోకి వచ్చింది. ఎటెళ్ళిందో కనిపించట్లేదు. ఇదేం బాలేదు సార్. ఏం బాలేదు? కాసేపట్లో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు మరో అమ్మాయితో మీరు... నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? అమ్మాయి కనిపించడం లేదని మీరు అంటుంటేను. ఏ అమ్మాయిని? అదే సార్, ఇందాక మీకు కనిపించి ఇప్పుడు కనిపించకుండా పోయిన అమ్మాయి. నేను చెప్తుంది గిఫ్ట్ షాప్ లో అమ్మాయి గురించి. తనని ఇంకా మీరు మర్చిపోలేదా సార్? తనే నన్ను మర్చిపోయినట్లేదు. నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చింది. ఎందుకు వస్తుంది సార్? అది నాగుపాము లాంటి చారి. నా మీద పగబట్టింది. ఛాన్సే లేదు సార్. నేను చూశానని చెప్తున్నా కదా. మరెవరినో చూస్తుంటారు సార్. తన్నే చూశాను. పగ పట్టేంత గొడవ మీ మధ్య ఆ రోజు జరగలేదు కదా సార్? అది అప్పటితోనే ఎండ్ అయిపోయింది కదా. మళ్ళీ గొడవైంది. అదెప్పుడు సార్? కాఫీ షాప్ దగ్గర. నేనెలా మిస్ అయ్యాను సార్? ఏంటి గొడవనా? ఆహా, తను ఎక్కడ మిస్ అయిందో అది కనిపెట్టి చెప్పు. కనిపించగానే చెప్పు.
ఒక అమ్మాయి గురించి బాస్ ఇంత ఫైర్ అవుతున్నాడేంటి? అంత ఇరిటేట్ చేసిందా? హ, కనిపిస్తే అయిపోయింది. ఇదేనమ్మా మీరు ఉండబోయే ఇల్లు. విలేజ్ హౌస్ చూపించి ఏదో 5 స్టార్ హోటల్ అన్నట్టు చెప్తున్నారేంటి? ఎలా ఉంది నిత్య? ఓకే, నాట్ బ్యాడ్. బురదలోకి దిగాక కంపు కూడా ఇంపుగానే ఉంటుంది. రిషి, నీ కామెంట్స్ ఆపి కామ్గా లగేజ్ లోపల పెట్టించు. చలో పదండమ్మా. హలో, మీరెక్కడికి వెళ్తున్నారు? లగేజ్ ఎవరు దింపుతారు? బాబు, ఇక్కడ ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. మరి తమరేం చేస్తారు? ఈ ఇంట్లో దింపడం వరకే నా పని. చా, ఆఖరికి లగేజ్ మోసే కూలీని కూడా అయ్యానన్నమాట. ఏం చేస్తాం? హే, వస్తున్నా నాగవయ్యా. నిజంగానే తను వచ్చిందా లేక హెల్యూసినేషనా? ఈ డిస్టర్బెన్స్ ఒకటి. వెల్కమ్ టు దేవీపురం. హే, నేను మీ విలేజ్ కి వచ్చినట్టు నీకెలా తెలుసు? రాగానే కాల్ చేస్తానని నువ్వే చెప్పావు కదా. ఓ యార్, ఫర్గాట్. బై ద వే, వేర్ ఆర్ యు? మా హౌస్ లో. అదెక్కడ? ఐ డోంట్ నో. అదేంటి? సి, ఈ ఊరు నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అవునా? నీ వాయిస్ ఏంటి అదోలా ఉంది? ఎనీథింగ్ రాంగ్? ఓ స్టూపిడ్ గర్ల్ నన్ను సిటీ నుంచి అన్నెసెసరీగా హర్ట్ చేస్తుంది. ఓ, నువ్వు కూడా డిస్టర్బ్డ్ గా ఉన్నావా? అంటే నువ్వు కూడా డిస్టర్బ్ అయ్యావా? హైదరాబాద్ లో ఒక ఇడియట్ తగిలాడు. వాడి వల్ల నిన్ను ఒకసారి కలవడం కూడా మిస్ అయ్యాను. సేమ్ హియర్. ఆ టైం కిల్లర్ వల్ల నా షెడ్యూల్ అంతా అప్సెట్ అయింది. యునో, వాడెంత ఈగో ఇష్టో తెలుసా? తనకి ఒళ్ళంతా పొగరే, మాట్లాడితేనే చిరాకేస్తుంది. ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ ఆన్ హిస్ ఫేస్. ఎంత క్రిమినల్ బ్రెయిన్ వాడిది. అలాంటి ఆడపిల్ల నేనెప్పుడు చూడలేదు. షూట్ చేసి పారేయాలనిపించింది. అమ్మా, యాగం మరి కాసేపట్లో పరిసమాప్తం అవుతుంది. మీ మునిమనవడు గారు ఇంకా రాలేదు. జనార్దన్, జై ఇంకా రాలేదేంటి? బావగారు, ఒకసారి ఫోన్ చేయండి. రింగ్ అవుతుంది తప్ప లిఫ్ట్ చేయటం లేదు బావా. ప్లే ద విజువల్స్. ఇది నానక్రామ్ గూడ దగ్గర మెయిన్ రోడ్ పక్కనున్న సైట్ సార్. నెక్స్ట్. ఇది పటాన్ చెరువు దగ్గర బీరంగూడ విలేజ్ దగ్గర సార్. నెక్స్ట్. సార్, ఇది ఉప్పల్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సార్. చారీ, మంచి సైట్ చూపిమంటే సిటీ అవుట్స్కట్స్ చూపిస్తున్నావు ఏంటి? రోజు ఇక్కడి నుంచి అంత దూరం జర్నీ చేయాలంటే ఎంత టైం పడుతుంది? జీతంలో సగం, జీవితంలో సగం ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్. నైస్. వేర్ ఇస్ ఇట్? జూబ్లీ హిల్స్ సార్. ఫైన్, చాలా బాగుంది. దగ్గరగా కూడా ఉంటుంది. దీన్నే ఫైనలైజ్ చేయండి. సారీ సార్, ఆ సైట్ వాన రమ్మనంటున్నాడు. అయితే డబుల్ రేట్ ఇస్తామని చెప్పు. అయినా సరే అమ్మనంటున్నాడు సార్. అయితే ఎమోషన్స్తో కొందాం సార్. అర్థం కాలేదా? ఆ సైట్ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి. ఓనర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి.
అమ్మా ఆ పూర్ణాహుతి సమర్పిద్దాం. లేచి నించోండి అందరూ. అమ్మా కష్టపడి యాగం జరిపించారు. కానీ ఈ యాగం ఎవరి కోసం మీరు జరిపించారో వారు రానందువల్ల వారికి ఈ యాగఫలం దక్కనట్టే తల్లి. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఎందుకు వాణ్ణి ఇక్కడికి రాకుండా ఆపావు? ఇంకా ఎన్ని తరాలు నీ ఉగ్ర రూపానికి ఇంటి కోడళ్ళు బలైపోవాలి? ప్రతి ఆడపిల్లకి దేహం, రూపం, ప్రాణం సర్వం నువ్విచ్చే భిక్ష. అలాంటి అన్నం పుణ్యం ఎరుగని అమ్మాయిల్లో ఆశలు కల్పించి అల్పాయుష్కులుగా ఎందుకు తీసుకెళ్తున్నావు? ఈ సృష్టి అంతా నీ మయం అంటారు. మరి ఆనాడు జరిగిన అరాచకాన్ని నువ్వు చూస్తూ ఉండిపోయావు గాని ఆపగలిగావా? మరి దానికి లేదా శిక్ష? కులదేవతవని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి యాగాలు, హోమాలు చేయిస్తుంటే, నీకు నీరాజనాలు పడుతుంటే ఇంకా ఎందుకు మా మీద కక్ష పెంచుకుంటున్నావు? ఎప్పుడో ఆడపిల్లకు అన్యాయం జరిగిందని మా వంశంపై పగరేగి నీ గుండె నిప్పుకుండై పగిలి ఎగిసింది. అది మా వంశానికి కార్చిచ్చాయి ఇప్పటికీ దహిస్తున్నావు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావు? మాకు శాప విముక్తి లేదా? ఈసారి ఏ ఆడపిల్లని బలి కోరుతున్నావు?